హలో ఫ్రెండ్స్. నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ ట్రైలర్ చూసిన తర్వాత పక్కా ఇట్టు బొమ్మ, పక్కా బ్లాక్ బాస్టర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. బ్రహ్మాండంగా అనిపించింది ట్రైలర్. నాగ చైతన్య, సాయి పల్లవి వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. నాగ చైతన్య కూడా మా సినిమాలు పెద్ద సెట్ అవ్వు, ఇలాంటి లవ్ సినిమాలు అయితే పర్ఫెక్ట్కు తన బాడీకి సూటబుల్ అవుతాయి. అందులోనూ లక్కీ హీరోయిన్ సాయి పల్లవి, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలు, డిఫరెంట్ జోనర్స్, లేకపోతే ఎలివేషన్ సినిమాలు ఇలాంటివే వస్తున్నాయి. లవ్ స్టోరీ సినిమా, పక్క లవ్ స్టోరీ యూత్ను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమాలు అయితే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయినాయి. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత పక్క లవ్ స్టోరీ యూత్ థియేటర్లకు మళ్ళీ లైన్ కట్టాల్సింది అనిపించేటట్టు ట్రైలర్లో మాత్రం అలాంటి అనిపించింది. కొన్ని థీమ్స్ అయితే భుజితల్లి వచ్చేస్తున్న మ్యూజిక్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఆ ఒక్క ట్యూన్ చాలు లవ్ స్టోరీ ఎమోషనల్గా ఎంత బాండింగ్ ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో అనేది సాలిడ్ ఇంపాక్ట్ ఉండబోతుంది థియేటర్ల దగ్గర అనేది స్పష్టంగా కానొస్తుంది. అందులో ఈ లవ్ ట్రాక్ ఒక దేశభక్తి ఎమోషనల్గా జోడిస్తే 100% సూపర్ హిట్టే అనేటట్టు డైరెక్టర్ నమ్మినట్టున్నాడు. అందుకే చందు మోండేట్ అయితే మంచి లేట్ అయినా కానీ కథ మాత్రం ఇలా వీళ్ళిద్దరి నాగ చైతన్య, సాయి పల్లవి అంటేనే వాళ్ళిద్దరు చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. ట్రైలర్లో మాత్రం ఇది కదా లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి కదా అన్నట్టు ఆ ట్రైలర్లోనే ఎమోషనల్గా వాళ్ళిద్దరు కొన్ని సరదా మాటలు సాలిడ్గా అనిపించినాయి. కానీ లాస్ట్లో కూడా ట్విస్ట్ బాగుంది. ఓనర్ కాదు లీడర్ తండేల్ అంటే అని చాలా బలంగా ఉండబోతుంది కథ. ఇక ఇలాంటి లవ్ స్టోరీలకు అసలు దేవిశ్రీ ప్రసాద్ అసలు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఫేమస్ అయిందే లవ్ స్టోరీ సాంగ్స్కి అయితే. ఇలాంటి లవ్ స్టోరీకు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తాడో కానీ కొత్త ట్యూన్లు, యూత్ను ఆకర్షించే ట్యూన్లు కొట్టడం, అలాంటి సాంగ్స్ ఇవ్వడంలో దేవిశ్రీ ప్రసాద్ దిట్ట. అందుకే ఇంట్లో వచ్చిన ఫస్ట్ సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు ట్రైలర్లో చూస్తుంటేనే అబ్బా లవ్ స్టోరీలు మళ్ళీ ఎప్పుడు చూడాలరా నాయన, చాలా రోజులైంది. ఈ మధ్యకాలంలో అన్ని మాస్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి. లవ్ చాలా రోజులైంది అనిపించింది. ఫిబ్రవరి 7న సాలిడ్గా ఉండబోతుంది. గీతా ఆర్ట్స్, బన్నీవాసు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో సముద్ర బ్యాక్డ్రాప్లో వచ్చిన దేవర కానీ, వాల్తేరు వీరయ్య కానీ 2 సూపర్ డూపర్ ఇట్లా అయినాయి. ఇది కూడా తండేల్ ట్రైలర్ చూస్తుంటే మొత్తం సముద్రంలోనే కంటెంట్ మొత్తం అక్కడే ఉంది. ఎందుకు పాకిస్తాన్ వెళ్ళాడు, ఎందుకు అక్కడ నుంచి ఎలా తన భుజితలిని చేరుకున్నాడు. ఫైనల్గా మాత్రం నాకైతే ట్రైలర్ మాత్రం లవ్ స్టోరీ ఎమోషనల్గా వీళ్ళిద్దరు బాండింగ్ మళ్ళీ ఒకసారి చూడబోతున్నాం అనే ఫీలింగ్ అయితే కలిగింది. ట్రైలర్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. బ్లాక్ బస్టర్ ట్రైలర్ అనే ఫీలింగే కలిగింది. మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీకి అన్ని డిజాస్టర్లు వస్తున్నాయి. అనుకున్నంత స్థాయిలో విజయాలు దక్కట్లేదు. నాగ చైతన్య సినిమా, అఖిల్ సినిమా, నాగార్జున సినిమా అన్ని ఫ్లాప్లే అవుతున్నాయి. ఈ సినిమాతో అక్కినేని ఫ్యామిలీ కమ్బ్యాక్ అయ్యి మంచి సూపర్ డూపర్ సాలిడ్ కమ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అందులోనూ నాగ చైతన్య లాంటి మంచి మనసుకి మంచి గొప్ప విజయం దక్కాలి. ట్రైలర్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలే. బ్లాక్ బస్టర్ ఇంకా సుర్రు సుమ్మ ఇంకా. థ్యాంక్ యూ.